ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. పైడివాడలో అంగరంగ వైభవంగా అమ్మవార్ల పండుగ భక్తి శ్రద్ధలతో మొక్కలు తెచ్చుకున్న దాసరి ప్రసాద్. సబ్బవరం. ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ గ్రామం భక్తి పరుషంతో పులకరించిపోయింది. లోకమాతలకు నిలయమైన పైడివాడలో వెలిసిన పరదేశీ అమ్మ తల్లి దుర్గమాంబ అమ్మవార్లకు మంగళవారం నాడు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన ప్రముఖులు దాసరి నరసింహులు కుమారుడు దాసరి ప్రసాద్ అమ్మవార్ల పట్ల తనకున్న అపారమైన భక్తిని చాటుకుంటూ ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మలగమ్మ అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన ఆ జగన్మాతకు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు గ్రామస్తుల మధ్య దాసరి ప్రసాద్ ఘనంగా మొక్కబడులను తెచ్చుకున్నారు. మంగళ వాయిద్యాలు, డప్పు వాయిద్యాల హోరు నడుమ అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పెద్దలు, రాజకీయ నాయకులు మరియు బంధుమిత్రులందరికీ అత్యంత ఘనంగా విందు ఏర్పాటు చేశారు. సాధారణంగా గ్రామాల్లో ఉమ్మడిగా అమ్మవారి పండుగలు చేయటం ఆనవాయితీ. అయితే దాసరి ప్రసాద్ మాత్రం ఆ మహాతల్లిపై ఉన్న ప్రత్యేక మక్కువతో తన కుటుంబం పట్ల అమ్మవారు చూపుతున్న కరుణాకటాక్షాలను కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా తలపెట్టారు. తన కుటుంబంతో పాటు గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వరదిల్లాలని ఆయన ఆ తల్లిని వేడుకున్నారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ వేడుక పైడివాడ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నిలిపింది. కిషోర్, సబ్బవరం రిపోర్టర్, ఏపీ పవర్ న్యూస్. దాసరి నరసింహులు, పైడివాడ మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ. మరి ఈ సందర్భంగా మాకు అమ్మవారి మొక్కుబడి గురించి మేము ఈవేళ పండుగ చేస్తున్నాం. ఇంకా మా అబ్బాయి ప్రసాద్, అలాగే మా పిల్లలు, మేము అందరం కలిసి అమ్మవారు పండుగ చేసుకొని మరి ఇక్కడ మరి ఈ గుళ్ళు దగ్గర పూర్వం నుండి మా అమ్మవారు మా పూజారులు మేము పూర్వం ప్రతి సంవత్సరం మేమే పండుగ కూడా చేస్తాము. అలాగే మరి మా వారసత్వం ప్రకారం మా తాతల కాడి నుండి మా ఇంట్లోనే అమ్మవారు ఉంది. అలాగే మేము ప్రతి సంవత్సరం పండుగ చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా మరి అమ్మవారికి మేము మరి మా సేవ చేసుకుంటూ, అలాగే ఇవాళ ప్రత్యేకంగా మా అబ్బాయి ప్రసాద్ మరి మొక్కుకొని మరి ఈ వారం పండుగ చేయాలని చెప్పి దుర్గాలమ్మ పద్దేశమ్మకి కూడా మరి పండుగ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ గుడిలో పూర్వకాలంలో ఎక్కడ ఉండేది? పూర్వం దుర్గాలమ్మ గుడి ఆ కిందన బల్లిడోల్ చేను దగ్గర ఉండేది. పరదేశమ్మ గుడి ఎక్కడ ఉండేది, కానీ పూర్వం పూర్తిగా అవి చిన్నమైపోయింది. పరదేశమ్మ గుడి పాడైపోవడం వల్ల దుర్గాలమ్మ గుడి మాత్రం ఆ మధ్యన నేను వణులోనూ చిన్న గుడి కట్టి ఆ గుడి అలా ఉంటే మరి అక్కడొక అమ్మవారు ఇక్కడొక అమ్మవారు మాకు దర్శనం ఆడడానికి కుదరలేదని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చిన ఎప్పుడంటే 2012లో తీసుకొచ్చి ఇక్కడ స్థాపించి మరి అలాగే మా అక్కనాయుడు, నేను గ్రామస్తులు దీనిదే సహకారంతోనే మీ ఇద్దరు నిలబడి ఈ గుడి పూర్తిగా కట్టించి 2013లో ఓపెన్ చేయించినాము. మరి అప్పటి నుండి కూడా ఈ గుడికి ఎక్కువ దర్శనం చేసుకుంటాను. ప్రతి రోజు కూడా రహదారి కూడా రోడ్డు అది అప్పుడు వేయించినాము. అంటే నా ఎంపీటీసీ గ్రాంట్లోని రోడ్డు వేయించి అక్కడ బోర్ కొట్టించినాము. ప్రత్యేకంగా మీ ఒక్క కుటుంబమే ఈ వేళ ఈ తల్లి కాకపోతే కారణం ఏంటి? మాకు అమ్మవారు పూర్వం నుండి కూడా మాకు ఎలవేల్పు అనమాట. ఎలవేల్పు మీద పూర్తిగా మేము అమ్మవారి సేవ చేసుకుంటూ మరి పూజారులు ఉన్నాం కాబట్టి మరి అమ్మవారి సేవ చేసుకొని ఈ పండుగ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చినాం అన్నమాట. పైడివాడ గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ పరదేశమాంబ, శ్రీ దుర్గమాంబ పండుగలు జరుపుకుంటాం. గ్రామ ప్రజల సమక్షంలో ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం పరదేశమ్మ, ఒక సంవత్సరం దుర్గాలమ్మ పండుగ జరుపుకుంటామండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మా గ్రామ పూజారులు అయినటువంటి దాసరి నరసింహ గారు, దాసరి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో
ఈ యొక్క పండుగ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజల సమక్షంలో చేసుకుంటామండి. మరి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తీర్మానించి ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకుంటాం.